హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఫిజిక్స్ విత్ గుణా సార్. సో మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, మనం చెప్పుకుంటున్న టాపిక్ హీట్. సో ఇది మనం కేవలం దేనికోసం చెప్పుకుంటున్నామంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవడం కోసం. సో బికాస్ ఆఫ్ దట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే కూడా ఫార్వర్డ్ చేయండి. నిన్న మిస్ అయిన దీని యొక్క ముందు వీడియో కావాలనుకున్నట్లయితే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడొచ్చు. సో ఇక్కడ మనం కండెన్సేషన్ వరకు చెప్పుకోవడం జరిగింది. కండెన్సేషన్ అనేది వార్మింగ్ ప్రాసెస్. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే గ్యాసియస్ స్టేట్లో ఉన్న సబ్స్టెన్స్ అనేది లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవ్వడం అనేది ఏదైతే ఉందో దాన్ని కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్ ఈజ్ ఆల్సో వార్మింగ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఇక బాయిలింగ్ అంటే ఏంటి? సో బాయిలింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్లాస్ బేకర్ తీసుకున్నాం, దాంట్లోకి వాటర్ తీసుకున్నాం. ఓకే, దాన్ని ఒక బర్నర్ మీద పెట్టాం, బర్నర్ ఆన్ చేస్తే హీట్ ఎనర్జీ సప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఒక థర్మామీటర్ని తీసుకొచ్చి అందులో ప్లేస్ చేస్తాం. సో థర్మామీటర్ ఎప్పుడు కూడా ఏ టెంపరేచర్ దగ్గర ఉంటుంది అంటే ఆ రూమ్ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఆల్ ద బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. బాడీస్ అనేవి ఎప్పుడు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి జనరల్గా. ఓకే, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి దాన్ని వాటర్లో పెట్టిన వెంటనే ఏమవుతుందంటే, నువ్వు అబ్జర్వ్ చేస్తుంటే ఎవ్రీ 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ అబ్జర్వ్ చేస్తుంటే థర్మామీటర్లో రీడింగ్ ఇంక్రీజ్ అవ్వడం అబ్జర్వ్ చేస్తాం. మరి ఎక్కడ వరకు ఇంక్రీజ్ అవుతుంది అంటే, సో నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు 40 నుంచి 50, 50 నుంచి 60 అలాగా అప్ టు 100 డిగ్రీస్ వరకు టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఓకే, 100 రీచ్ అయిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఈ ఎనర్జీని సప్లై చేస్తూనే ఉన్నాం, హీట్ ఎనర్జీ. బట్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ థర్మామీటర్ రీడింగ్. అప్పుడు ఏం జరుగుతుంది? ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ వాటర్లో ఏమవుతుందంటే బబుల్స్ అబ్జర్వ్ చేస్తుంటాం. ఆ బబుల్స్ వచ్చే స్థితిని మనం ఏమంటుంటే, ఆ స్టేట్ని ఏమంటుంటే బాయిలింగ్ అంటాం. సో బాయిలింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? 100 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర జరుగుతుంది. ఓకే, 100 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర జరుగుతుంది కాబట్టి బాయిలింగ్ టేక్స్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర 100 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర జరుగుతుంది. మరి ఫర్దర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? సో తర్వాత ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ లిక్విడ్ స్టేట్లోంచి గ్యాసియస్ స్టేట్లోకి సబ్స్టెన్స్ అనేది కన్వర్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. జనరల్గా మన థర్మామీటర్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మన మీ స్కేల్ చేసుకుని ఉంటారు. ఓకే, కింద 0 ఉంటుంది, పైన చిన్న స్కేల్ అయితే 15 అని, లేదా పెద్ద స్కేల్ 30 ఉంటుంది కదా. అలానే థర్మామీటర్లో కూడా కిందనున్న వాల్యూని ఏమంటామంటే లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం. నెక్స్ట్ పైన రీడింగ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం. ఓకే, జనరల్గా మనం అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దగ్గర తీసుకున్నట్లయితే అంటే బాయిలింగ్ అనేది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర జరుగుతుంది. అందుకే దీన్ని మనం అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకుంటాం. ఓకే, ఇక మెల్టింగ్ ఒకటి ఉందండి. సో మెల్టింగ్ అంటే ఏంటంటే ద చేంజ్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ ద సాలిడ్ స్టేట్ టు ద లిక్విడ్ స్టేట్ ఎట్ అ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్యూబ్ తీసుకుందాం. అది ఏ స్టేట్లో ఉంటుంది? ఇనీషియల్గానే సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, తర్వాత ఇది కొంతసేపటికి అలా మనం తీసుకొచ్చి అలా పెట్టిన తర్వాత ఏమవుతుంది? లిక్విడ్ స్టేట్లోకి వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అలా కన్వర్ట్ అవ్వడానికి మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే అందులో ఉన్న బాండ్స్ బ్రేక్ అవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ఓవరాల్గా పెంచదు. కాబట్టి సో మెల్టింగ్ ఈజ్ ఆల్సో టేక్స్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే, వాటర్కి తీసుకున్నట్లయితే ఈ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఏంటంటే 0 డిగ్రీస్ సెల్సియస్. దీన్నే మనం లోయర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకుంటామండి వైల్ వీఆర్ కాలిబ్రేటింగ్ ఆర్ కన్స్ట్రక్టింగ్ ద థర్మామీటర్. ఓకే, సో ఇక మిక్స్డ్ టెంపరేచర్. ఏంటి మిక్స్డ్ టెంపరేచర్? మీ దగ్గర 1 లీటర్ హాట్ వాటర్ ఉంది. ఓకే, ఒక 1/2 లీటర్ ఎంతో కోల్డ్ వాటర్ ఉంది. ఈ రెండింటిని ఒక పెద్ద బేకర్ తీసుకుని కలిపేసాం. మరి కలిపేసిన తర్వాత రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 1 లీటర్దేమో 70 డిగ్రీ సెల్సియస్. ఓకే, 1/2 లీటర్ ఎంతో తీసుకున్నదేమో 35 డిగ్రీ సెల్సియస్. కలిపేస్తే మిక్స్డ్ టెంపరేచర్ ఎంత? దట్ ఈజ్ సో మిక్స్డ్ టెంపరేచర్. ఓకే, అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీని బేస్ చేసుకుని ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీ ఏంటి? The amount of heat energy gained by the cold body is equals to the amount of heat energy lost by the hot body. For example, ఇది హాట్ బాడీ, ఇది కోల్డ్ బాడీ. రెండింటిని ఇలా కాంటాక్ట్లో పెడితే దాన్ని థర్మల్ కాంటాక్ట్ అంటాం.
ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ హీట్ ఎనర్జీ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. ఓకే, సరౌండింగ్ అట్మాస్ఫియర్కి ఏ విధమైన లాస్ లేకపోయినప్పుడు ఇది ఎంత హాట్ బాడీ అనేది ఎంత హీట్ ఎనర్జీని లాస్ అయ్యిందో కోల్డ్ బాడీ అనేది అంత హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. దాన్ని మనం ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీ అంటాం. అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీ వీ హ్యావ్ టు డిరైవ్ ద ఫార్ములా ఫర్ ద మిక్స్డ్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రెండు సబ్స్టెన్సెస్ ఉన్నాయి, వాటి యొక్క మాసెస్ ఎంతంటే M1 అండ్ M2. M1 అనే సబ్స్టెన్స్ యొక్క టెంపరేచరు T1 అండి, M2 అనే సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ T2. అవి రెండూ కూడా ఒకే రకమైన సబ్స్టెన్స్, అంటే స్పెసిఫిక్ హీట్ చేంజ్ లేదు. అప్పుడు ఆ రెండింటిని కలిపినప్పుడు మిక్స్డ్ టెంపరేచర్ ఎంత అంటే ఫార్ములా ఏంటంటే M1T1 ప్లస్ M2T2 బై M1 ప్లస్ M2. సేమ్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు మాసెస్ డిఫరెంట్, టెంపరేచర్స్ డిఫరెంట్, ఆ రెండింటిని మిక్స్ చేసినప్పుడు టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ మాసెస్ కూడా ఈక్వల్ అయితే అప్పుడు మిక్స్డ్ టెంపరేచర్ ఖచ్చితంగా మనం ఏంటంటే ఏం తీసుకోవచ్చు అంటే T1 ప్లస్ T2 బై 2గా తీసుకుంటాం. ఓకే, సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం వర్క్షీట్ చేసినప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇక కన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్కి చాలా ఇంపార్టెంట్ టేబులర్ ఫామ్ ఉంది. సో ఆ టేబులర్ ఫామ్ని నేను మీకు ఇస్తాను, ఖచ్చితంగా దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఉపయోగం. ఓకే, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్కేలు మీకు స్టాండర్డ్గా నేను ఇక్కడ ఒక 3 స్కేల్స్ మాత్రమే చెప్తాను. ఓకే, లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. మనకి ఇక్కడ 3 స్కేల్స్ చెప్తున్నానండి. ఒకటి సెల్సియస్ స్కేల్, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూస్ చేసేది సెల్సియస్ స్కేల్. రెండోది ఇండస్ట్రీస్లో యూస్ చేసేది కెల్విన్ స్కేల్. ఓకే, ఇక డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఓకే వాళ్ళు మన హీట్ చెప్పినప్పుడు యూస్ చేసే స్కేలు ఫారెన్ హీట్. జనరల్గా హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచరు ఎంత ఉంటుంది అంటే డిగ్రీ సెల్సియస్లో అయితే 37 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అదే ఫారెన్ హీట్లో అయితే 98.4 డిగ్రీస్ ఫారెన్ హీట్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెల్సియస్కి డిగ్రీ అని పెడతామండి. ఓకే, నెక్స్ట్ ఫారెన్ హీట్కి కూడా డిగ్రీస్ పెడతాం, బట్ కెల్విన్కి డిగ్రీస్ పెట్టకూడదండి. ఓకే, ఇప్పుడు ఈ టేబులర్ ఫామ్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నాను, ఎందుకంటే కన్వర్షన్ ఫార్ములాస్ అనేవి అన్నీ కూడా దీని నుంచే వస్తాయి. ఓకే, అయితే ఇప్పుడు వాటర్ అనేది 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల దాన్ని లోయర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకుంటాం. 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర అది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, దాన్ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకుంటాం. అలానే కెల్విన్ స్కేల్లో తీసుకున్నట్లయితే 273 కెల్విన్ దగ్గర ఐస్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. వాటర్ బాయిల్ అయ్యేది 373 కెల్విన్ దగ్గర. ఫారెన్ హీట్ స్కేల్లో 32 డిగ్రీస్ ఆఫ్ ఫారెన్ హీట్ దగ్గర ఐస్ మెల్ట్ అవుతుంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంతంటే 212 డిగ్రీస్ ఫారెన్ హీట్. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం మనకి నెంబర్ ఆఫ్ డివిజన్స్ వేసాను అనుకోండి, నెంబర్ ఆఫ్ డివిజన్స్ వేస్తే మనకి ఏమవుతుందంటే 100 మైనస్ 0 దట్ ఈజ్ 100, 373 మైనస్ 273 దట్ ఈజ్ ఆల్సో 100, 212 మైనస్ 32 దట్ ఈజ్ 180. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇన్ ద పర్టికులర్ స్కేల్ ఈజ్ దిస్ వన్. We should remember that one. Okay, అయితే now we have to derive the formula or we have to derive the relation between the okay సెల్సియస్ నుంచి కెల్విన్కి, కెల్విన్ నుంచి ఫారెన్ హీట్కి, ఫారెన్ నుంచి సెల్సియస్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది ఫార్ములాస్ని డెరైవ్ చేస్తాను. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.